కిరణ్ గారు, మీకు కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది ఏంటి? మీ మొహం చూస్తేనే ఏదో తేడా కొడుతుంది. ఇప్పుడే ఒక వీడియో చూశాను. బిగ్ బాస్ విన్నర్ కు పోలీసులు షాక్. పల్లవి ప్రశాంత్ మీద కేసు ఎందుకు పెట్టారు? విన్నర్ గా గెలిచినందుకు. కానీ అతని మీద దాడులు బిగ్ బాస్ షోలో జరుగుతున్నా గానీ ఎక్కడా మాట్లాడలేదు. పలానా అభిమాన్ని దాడులు చేయమని, ఇట్లా అమర్దీప్ బయటకు వస్తే దాడులు చేయమని గానీ, ఎవరి కార్లైనా పగలగొట్టమని గానీ ఎక్కడా మాట్లాడలేదు. అంటే నిన్న సంఘటనలు మొత్తం చూశాను. అన్నపూర్ణ స్టూడియో దగ్గర కార్ల అద్దాలు పగిలినాయి. అమర్దీప్ కారు అద్దం గాని, గీతు కార్ల అద్దం గాని, బస్సు అద్దాలు పగిలిన మాట వాస్తవమే. అంటే పల్లవి ప్రశాంత్ మీద ప్రేమతోనో అభిమానంతోనో కప్పు రాదు అనే ఉద్దేశంతో అద్దాలు పగలగొట్టిన మాట వాస్తవం. సరే, అభిమానుల మీద కేసు పెట్టారా? ఓకే, పగలగొట్టారు, కేసులు అయితే వాళ్ళు చూసుకుంటారు. ఏ తప్పు చేశాడు అని పల్లవి ప్రశాంత్ మీద ఇన్ని సుమోటోగా ఇన్ని కేసులు పెట్టడానికి కారణం ఏంది? మీకు కేసులు మొత్తం చెప్తాను. 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, బిగ్ బాస్ షో మీద, నాగార్జున మీద, అన్నపూర్ణ స్టూడియో మీద, అమర్దీప్ మీద, అమర్దీప్ ఫ్యామిలీ మీద కేసులు పెట్టాలి. మీరు పెట్టలేదు అంటే ఎంటర్ ద డ్రాగన్గా మేము బయటకు రావాల్సి ఉంటుంది. ఈ సుమోటో టమాటా కేసులు నేను ఎన్నో చూశాను. ఇక్కడ ఎవరు తగ్గే ప్రసక్తి లేదు. అతను చేసిన తప్పు ఏమీ లేకుండా, అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏ విధంగా అయితే కేసులు పెడుతున్నారో మీరు ఆయన నేర్చుకుని పెట్టారా? అంటే పల్లవి ప్రశాంత్ మాట ఇవ్వగానే మీరు మాత్రం ప్రశాంతత కోల్పోయినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా బిగ్ బాస్ షో యాక్చువల్లీ, మీ మాటలు చెప్పండి, యాక్చువల్లీ అంటాం కదా, మీరు ఎందుకు ప్రశాంతత కోల్పోతున్నారు? ప్రశాంతత కాదండి, కప్పు గెలిచిన తర్వాత ప్రశాంతంగా ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉన్నాడు. తాను ప్రశాంతంగా ఎక్కడ వండిస్తున్నారు చెప్పండి? యాక్చువల్గా బంజారా హిల్స్ కింద అన్నపూర్ణ స్టూడియో ఉంది బంజారా హిల్స్లో. దీంట్లో జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు పెట్టడం నాకు అర్థం కావట్లేదు. అర్థం అవ్వాలంటే మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కాదండి, వెళ్తాం, తప్పేం లేదు. నా మీద కేసులు ఉన్నాయి, ఒకవేళ ఇంకోటి పెట్టినా ఇంకో 2-3 ఎక్స్ట్రా అవుతాయి తప్ప పెద్దగా ఏమీ లేదు. మేము చేసిన మాట ఏమీ లేదు, మేము చేసిన తప్పేం లేదు అని లోపల ఎంత అన్యాయం జరుగుతుందో, అసలు ఎన్ని దాడులు అమర్దీప్ చేశాడు, దానికి నాగార్జున ఎంత సపోర్ట్ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోకి తాళాలు వేయాలి, నాగార్జున గారి మీద కేసులు పెట్టాలి, అమర్దీప్ మీద, అమర్దీప్ ఫ్యామిలీ మీద కేసులు పెట్టాలి. వీళ్ళ మీద పెట్టేటట్టయితే పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు పల్లవి ప్రశాంత్ మీద కేసులు పెడతాము అంటే, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఏపీలో ఎక్కడో చోట ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసేస్తాము. ఇంకా తర్వాత ఏపీ వాళ్ళు కానీ ఏదన్నా కానీ లాయర్లు, ఇక హైకోర్టు లాయర్లు, ఏపీ హైకోర్టు లాయర్లు కానీ, తెలంగాణ హైకోర్టు లాయర్లు కానీ ఇక నడుచుకుంటూ వస్తారు. రూపాయి ఖర్చు కూడా ప్రశాంత్ పెట్టాల్సిన అవసరం లేదు. కేసులు కానీ ఏదన్నా కానీ పల్లవి ప్రశాంత్ వెనక మేమున్నాము. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. అంటే చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. వాళ్ళు అదే చేశారు పోలీసులు. మాదేముంది, మాకు చట్ట ప్రకారం ఏం చేయాలో చేసామంటారు వాళ్ళు. చట్టం తన పని తాను చేసుకోకపోవట్లా, చట్టం బలిసిన వాళ్ళకి చుట్టంగా పనిచేస్తుంది. అక్కడ ఏం చేశారు? పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు చెప్పండి? నేను అడిగిన వాటికి సమాధానాలు. ప్రశాంత్ ఏదన్నా తప్పు చేస్తే కేసులు పెట్టాలి కానీ ఏ తప్పు చేయలేకుండా అతను ఏమీ చేయలేదు. కప్పు గెలిచాడు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అతని మీద అక్రమంగా కేసులు పెడితే మేము ఎట్లా ఊరుకుంటాము? అసలు ఒక షో విషయంలో ఇంత రాద్ధాంతం అవసరమా అని నా ఉద్దేశం. రాద్ధాంతం చేసిందే బిగ్ బాస్ షో వల్ల అండి. లోపల అన్ని తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు అభిమానులు వాళ్ళ పనులు మానుకొని వచ్చారు అంటే పల్లవి ప్రశాంత్కి అన్యాయం జరుగుతుంది. యాక్చువల్గా నిన్న వాళ్ళు వచ్చి అంత హడావిడి చేయకపోతే కప్పు అమర్దీప్కి వెళ్ళిపోయేది. మీకు తెలుసో తెలీదు, యాక్చువల్గా శనివారం సాయంత్రం 9-9:30కి
నాకు ఫైనల్ విన్నర్ తెలిసేది ముందుగానే. ఎందుకంటే షూటింగ్ శనివారం అయిపోయేది, అది ఆదివారం వచ్చేది. కానీ అది హోల్డ్లో పెట్టారు అంటే అక్కడ ఏదో తికమక జరుగుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే అన్ని మీ అనుమానాలే అనుకున్నాను నేను. అనుమానాలని ఎట్లా అనుకుంటారండి? అమర్దీప్ ఫైనల్ కి ఎట్టొచ్చాడు? అతను ఏం గెలిచాడు? అడుక్కొని కెప్టెన్సీ తీసుకునే వాళ్ళకి, అడుక్కొని కార్డులు తీసుకునే వాళ్ళకి, అడుక్కొని టీ షర్ట్ అడిగే వాళ్ళకి, ఫుడ్ దాచి పెట్టే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి, చేత్తో కొట్టే వాళ్ళకి, వీళ్ళందరికీ మీరు ఎట్లా సపోర్ట్ తీసుకుంటున్నారు? ప్రశాంత్కి వచ్చిన 35 లక్షలు మీకు ఏమైనా 5 లక్షలు ముట్టినాయా? నేను ఎక్కడో ఉన్నాను, నేను ఆయన్ని కలిసింది లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఊహాగానాలేనండి. నేను లక్షల కోసం ఏనాడు, ఎందుకంటే ఈ మధ్యన ఆ టీమ్స్ కూడా సపరేట్గా వింగ్స్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. అందులో సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి, రకరకాల వ్యక్తులు వీడియోలు చేసి వదులుతున్నారు. అట్లాంటి వ్యక్తుల్లో కూడా మీరు భాగస్వామి కావచ్చు కదా. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఇలాంటి షోలు, బిగ్ బాస్ షోలు చేయకూడదు. కానీ నేను రాజకీయంగా టీడీపీ పార్టీ గురించి చేయాలి. కానీ పల్లవి ప్రశాంత్ మీద దాడులు జరుగుతుంటే తట్టుకోలేక వీడియో చేయాల్సి వచ్చింది. పల్లవి ప్రశాంత్కి కప్పు వచ్చిన తర్వాత అతను ప్రశాంతంగా లేడు, వీడియోలు చేసి నేను లేను ప్రశాంతంగా, మిమ్మల్ని నేను. ఇంకా అన్ని వాస్తవాలే. ఏం చేయమంటారు చెప్పండి? తప్పుడు కేసులు పెడితే ఎట్లా ఊరుకుంటావు? మొత్తం నిద్ర పట్టుకొని చేస్తున్నారు అందరికీ. కానీ చాలా తప్పు జరుగుతుంది. బంజారా హిల్స్లో జరిగిన సంఘటనకి జూబ్లీ హిల్స్ పోలీసులు వచ్చి కేసులు పెడతాంటే నాకు ఇక్కడే అర్థమవుతుంది, పెట్టిందే తప్పుడు కేసులు. మళ్ళీ జూబ్లీ హిల్స్ వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. దాడి చేసింది అభిమానులు. ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారాన్ని రాజకీయంగా మారిపోయే ప్రమాదం ఉంది ఇట్లా ఎక్కువ ఇదైతే. అందుకని దీనికి ఎట్లా ముగింపు పలకాలి మనం. ముగింపు పలకాలి. అయిపోయింది షో, అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాని మీద మనం డిస్కస్ చేసుకుంటూ, నేను ఇప్పుడు బిగ్ బాస్ షో మీద కాదండి, విన్నర్ మీద తప్పుడు కేసులు పెట్టినందుకు ఇప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది. ఇతని మీద తప్పుడు కేసులు పెట్టారు అంటే ఆ మిగతా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. అసలు అర్హులు ఎవరు అనుకుంటున్నారు ఈ కేసుకి? నాగార్జున, బిగ్ బాస్ షో కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ, అమర్దీప్ కానీ, అమర్దీప్ ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ శిక్షకి అర్హులు. ఈ కేసులన్నీ వాళ్ళ మీద పెట్టాల. పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టకుండా కప్పిచ్చి సైలెంట్ బప్పించినట్టయితే నేను అసలు వీళ్ళ కేసుల గురించి కానీ, అసలు బిగ్ బాస్ షో 7 గురించి కానీ ఇంకా మాట్లాడాల్సిన అవసరం నాకు ఇందాక చేసిన వీడియోతోనే ఫుల్ స్టాప్ పడింది అనుకున్నా. ఫుల్ స్టాప్ కాస్త కామాగా మారింది అని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు ప్రశాంతంగా 2 రోజులు నిద్రపోండి, నిద్ర మాత్రం టాబ్లెట్ వేసుకోండి. ఎందుకు ఇవన్నీ ఏమీ చూడట్లేదు, నేనేం చూడట్లేదు, నేనేం వింటలేదు అనుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. నేను ఎక్కడ అరగంట గంట వీడియోలు బిగ్ బాస్ షోలు పెట్టి చూసింది కాదండి. చిన్న క్లిప్ చూస్తేనే ఇంత అన్యాయం జరుగుతుంటే అంటే ఏంది? ఒక సామాన్య మానవుడి మీద, ఒక రైతు బిడ్డ మీద మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతాము. ఏంది ఇప్పుడు వచ్చిన డబ్బంతా పోలీసులు లాక్కోవడానికి కేసులు? 50 లక్షలు వచ్చినాయి కదా, 30 లక్షలు రైతులకి ఇస్తా అన్నాడు, పేద రైతులకి. అవి లాక్కోవడానికి ఇప్పుడు నాగార్జుననే తప్పుడు కేసు పెట్టాడు అని చెప్పి నేను అంటాను. 50 లక్షలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగుదాము, ఇప్పుడు 30 లక్షలు మీరు తీసుకోండి, అందులో సగం నాకు ఇవ్వండి అని ఏమన్నా నాగార్జున అన్నాడేమో. మరి మా డౌట్లు మాకు వస్తాయి కదండి. అందుకనే చెప్పండి. మీరు 2 రోజులు ప్రశాంతంగా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇలాగ తప్పుడు కేసులు పెడతా ఉంటే నేను నిద్రపోను, వాళ్ళు నిద్రపోను. నేను తప్పుడు కేసులు పెట్టను దేనికి? అది ఏపీ కానీ తెలంగాణ కానీ తప్పు కదండి. ఇప్పుడు అమర్దీప్ అనే వ్యక్తి అనంతపురం అయినా ఆంధ్రప్రదేశ్ వాడైనా నేను సపోర్ట్ ఇవ్వాల. అతను తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను అతని గురించి నేను మాట్లాడను. శిక్షకి నేను చెప్పిన వాళ్ళందరూ అర్హులు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా? లేదు కేసులు పెట్టము అంటే పల్లవి ప్రశాంత్ మీద కూడా పెట్టబాకండి, తీసేయండి. అతని పేరు ఎఫ్ఐఆర్ లో నుంచి పల్లవి ప్రశాంత్ పేరు తీసేస్తారు. మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుని. కోపం కాదు సార్, ఎందుకు తప్పుడు కేసులు దేనికి? అతను చేసిన తప్పేం చెప్పండి? ఏదన్నా తప్పు చేశాడా? సరే అంటే వాళ్ళని రెచ్చగొట్టారేమోనని వాళ్ళు పోలీసులు. అతను ఎక్కడ మాట్లాడలేదు కదండి, కనీసం ఒక వీడియో చూపించి ఎక్కడ అతని తరపు మనుషులు అయ్యి ఉండొచ్చు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టండి. కారణంగా పోలీసులు కేసు పెట్టడం అనేది జరగదు కదా. ఇప్పుడు నేను ఏపీలో చూడలేదా, లేకపోతే ఇప్పుడు జరిగిన సంఘటన సరే సొంత తమ్ముడే చేశారనుకోండి, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళు. నీకు అన్నపూర్ణ స్టూడియో బయట కెమెరాస్ ఉన్నాయి కదా,
అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాల్గొట్టారు అన్నీ తెలుసు కదా. సొంత బంధువైనా ఎవరినైనా తీసుకెళ్ళు, వాళ్ళ మీద కేసులు పెట్టు. నా ఉద్దేశం ఏంటంటే ఈ 50 లక్షలు ఈ పోలీసులు కానీ నాగార్జున గారు కానీ కలిసి కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం.